మమ్మల్ని మిక్కులుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘన నామమునకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుచూ ఉన్నాం. దేవాన్ని యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నాం. ప్రారంభం నుండి ముగింపు వరకు దేవా నీకు మహిమకరముగా, మాకు దేవునికరముగా జరిగించమని ప్రార్థన చేయుచున్నాం. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు గాని ఇబ్బందులు గాని లేకుండా ఈ యొక్క కార్యక్రమం సజావుగా సాగులాగున సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు, రానయ్యున్న వారిని బట్టి మీకు వందనాలు. మీరే సహాయం దయచేసి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం వేదిక మీదకి దేవుని సేవకులు వచ్చి ఉండగా, అతిథులు వచ్చి ఉండగా మనమందరం మన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ఈ సమయంలో ముందుగా స్థానికంగా దేవుని యొక్క పరిచర్యలో బహుబలంగా వాడబడుతున్నటువంటి దేవుని సేవకులు రెవరెండ్ క్రిస్టియన్ పాలయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చేగా మనం అందరం మనకి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ చప్పట్లు కొడుతూ దేవుని సేవకులను వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అలాగే దేవుని సేవకులు మా బావ గారు జాన్ రాజేష్ గారు దేవుని యొక్క పరిచర్యలో అనేక ప్రాంతాలలో వాడబడుతూ దేవుని యొక్క నామ మహిమార్థమై పరిచర్యలో ముందు కొనసాగుతున్నారు. వారు మన మధ్యలో ఉండడం సంతోషం. వారు వేదిక మీదకి వచ్చి ఉండగా సంతోషముగా వారు చప్పట్లు కొట్టి దేవుని సేవకులను ఆహ్వానిద్దాం. సమయంలో దేవుని సేవకులు, నా స్నేహితులు పి రతన్ రాజు గారు వారు మన మధ్యలో ఉండడం సంతోషం. వారిని ప్రేమతో వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. వారు వచ్చి చూడగా చప్పట్లు కొట్టి దేవుని సేవకులను వేదిక మీద ఆహ్వానిద్దాం. అలాగే ఈ సమయంలో మన మధ్యలో దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతూ అలాగే
దేవుడిచ్చినటువంటి ఉద్యోగంలో నమ్మకముగా ముందు కొనసాగుతూ అనేక చోట్ల దేవుని యొక్క వాక్య పరిచర్యలో బలముగా వాడబడుతున్న పొలరావు ఉన్న వారు మన మధ్యలో ఉండడం సంతోషం. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రాముఖ్యం మనం చేస్తున్నాం. మన మధ్యలోనికి ఇంకా దేవుని సేవకులు రానే ఉన్నారు, అలాగే మన గ్రామ నాయకులు రానే ఉన్నారు, అదే రీతిగా మంత్రి గారు కూడా రానే ఉన్నారు. వారు వచ్చిన తర్వాత వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ఈ సమయంలో పొలరావు మాస్టర్ గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని అప్పగించుచున్నారు. వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించి సహకరించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పక్షాన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి నాకు ఈ కార్యక్రమాన్ని అప్పగించినటువంటి దైవజనులు మరి రెవరెండ్ జాన్ ఇజ్రాయిల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి క్రిస్మస్ ఆనందం మీ అందరిలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి ఈ ఆనందాన్ని ఆఖరి నిమిషం వరకు కూడా ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. ఈ కార్యక్రమాన్ని 2020 క్రిస్మస్ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న మరి కె రాంపండ్ మాస్టర్ వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తిమంతుడా, కృపణ దేవ, ప్రేమగల మా తండ్రి, గత క్రిస్మస్ ఆరాధన నుంచి దేవ ఈ ఆరాధన వరకు నీ కృపలో దేవ నీ బిడ్డలు మమ్మల్ని అందరూ నాయన సజీవులుగా ఉంచి దేవ నిన్ను సృజించి మహిమ వచ్చి గంభరించి భాగ్యం ఇచ్చి నా తండ్రి నాయన మరి గత కొద్ది నెలలుగా దేవ మరి ఈ మా ప్రాంతంలోనే కాక దేవ ప్రపంచమంతా దేవ మరి భయంకర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవ నీ కృప చెప్పిన దేవ మమ్మల్ని కాచి కాపాడడం మానవునిగా జన్మించి
యేసును మేము నమ్మినంతగా. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. ఆవగించంత విశ్వాసం నీలో ఉన్నదా? ఉండవెళ్ళి సిల్లు పడమంటే ఓకే అంటది. నీవే నమ్మావంటే ఎన్నో చేసేయొచ్చు, యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసేయ విశ్వాసం నాలా విశ్వాసపు దేవం లెసన్ నీదే, నీవు నేర్చుకో. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు, యేసు నేను నమ్మినంతగా. లూకా 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందమును కాచుకొని చెందగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు నిలిదైపోయారు. Luke 2 chapter 8 verse. And in the same region there were shepherds out in the field keeping watch over their flock by the time. ముందుగా దేవతలను పాస్కర్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ మై నేమ్ ఇస్ నైసా. ఐ యామ్ స్టడీయింగ్ థర్డ్ క్లాస్. ఇది కాకుండా కుమారుడు నాయనకు ఉన్నాడు పేరు పెట్టేటది అనే ప్రభావం తన ప్రతి ద్వారా పలుకున్న మాట నెరవేరినట్లు ఇంకా తెలిసిన ఉన్నాడు. ఎలాగ పేరునకు భాషాంతరము గౌరవానికి పేరునంటాను. ఇంగ్లీష్ Matthew 1:22-23 verses. Now this was done that is mighty the fulfill which was spoken by the prophet saying, Behold, the virgin shall bear a child, and behold, shall bring name forth a son. Interpreted. God with us. Thank you. rock and roll. Jesus came and saved my soul. Rock and roll and rock and roll. Jesus came and saved my soul. Yeah.
roll. Jesus came to save my soul. Rock and roll, rock and roll. Jesus came to save my soul. कैसी होती जिंदगी जिसमें ना दुख ना थी खुशी ना थी कोई हंसी। इस अंधेरी जिंदगी में जब से आया चारों तरफ छाई rock and roll. Jesus came and saved my soul. Rock and roll and rock and roll. Jesus came and saved my soul. Yeah, rock and roll and rock and roll. Jesus came and saved my soul. Rock and roll and rock and roll. Jesus came and saved my soul. पहले ना ये था पता कि यीशु ही है खुदा और था ये जीवन अधूरा मेरा। पर जब से मैंने यीशु को मेरे हुआ है मेरा ये जीवन पूरा। ओ पर नशा तेरे ही बस प्यार का हूँ मैं दीवाना। तूने ये क्या कर दिया मुझ पर नशा तेरे ही बस प्यार का हूँ मैं दीवाना। Rock and roll, Jesus came and saved my soul. Rock and roll and rock and roll, Jesus came and saved my soul. Rock and roll and rock and roll, Jesus came and saved my soul. Rock and roll and rock and roll, Jesus came and saved my soul. He brought me from the miry clay, set me on the rock to stay. Jesus is the rock and roll, I will rock and I will roll. Rock and roll and rock and roll, Jesus came and saved my soul. Rock and roll and rock and roll, Jesus came and saved my soul. 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 తండ్రి అయినటువంటి దేవునికి కలుగును గాక. వెళ్ళండి అన్నట్లుంది మీ ఆమె. చాలా సంతోషం. మీరు వెళ్ళకముందే అనకముందే నేను కూడా చాలా సిద్ధంగా ఉన్నాను. మరి వేరే ప్రాంతంలో దేవుని వాక్యాన్ని అందించడానికి మరి వెళ్ళవలసిన అవసరం ఉంది. నా స్నేహితులు కిరణ్ కుమార్ గారికి కూడా నన్ను తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో నన్ను ఆహ్వానించి మూడు ప్రాముఖ్యమైనటువంటి దినాలు మనకు కనబడుతున్నాయి. మూడు ప్రాముఖ్యమైనటువంటి దినాలు. అవి ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి దినం, అదేవిధంగా రెండవది ఆయన సిలువ వేయబడి చనిపోయినటువంటి దినం, అంతేకాకుండా మూడవ దినం ఏంటంటే ఆయన పునరుద్ధరణుడై తిరిగి లేచినటువంటి దినం. మరి యొక్క ప్రపంచ చరిత్రలో ఈ యొక్క 3 దినాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇంకా ఎన్నో రకాలైనటువంటి దినాలు ఉంటాయి, కానీ ప్రపంచమంతా ఎరిగినటువంటి దినాలు ఏంటంటే ఈ యొక్క 3 సంఘటనలు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు
మరి యొక్క లోకానికి ఎందుకు వచ్చారనేది మనం ఒకసారి పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినట్లయితే మరి యొక్క క్రిస్మస్ దినాన్న మనం అందరం కూడా ఎంతో సంతోషకరమైనటువంటి దినం ఇది. ఈ యొక్క దినాన్ని మనం ఏం చేస్తామంటే ఆనందించడానికి మాత్రమే ఇక్కడికి వస్తాం, కానీ మరి ఇది ఒక పండగ దినంగా మనం మరి మనకు ఇచ్చిన మన క్రైస్తవులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే మన నాయకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే గ్రామ నాయకుల గురించి, అధికారుల గురించి, అలాగే రాష్ట్రపతుల గురించి, అలాగే మరి ముఖ్యమంత్రి గురించి, వీరందరికీ ఏకైక అందరూ కూడా ప్రార్థన చేసేది ఎవరంటే దైవజనులు మాత్రమే. మన క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా చక్కగా మరి వీరందరికీ కూడా మీ కుటుంబాలని సక్రమైన మార్గంలో పెంచుకుంటూ ఆయన చెప్పే ఆయన సూచించే మార్గాన్ని అన్వేషించమని నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా కూడా మీరందరూ కూడా మన గ్రామ అభివృద్ధి కొరకు దేవుణ్ణి మరొకసారి ప్రార్థించమని కోరుకుంటున్నాను. మన కొరకు పరమా రక్షకుడు భరించినాడట.
నువ్వు చేయాల్సింది ఒకటే, నేను దానికి సమర్థుడనని, నేను దాన్ని చేయగలిగానని, చేయగలను అని, నేను దైవాన్ని అని నువ్వు నమ్మగలిగితే నీ నమ్మకమే గొప్ప సంతోషంలోకి నిన్ను నడిపిస్తుంది అని క్రీస్తు ప్రభులు వారు బోధించడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషం అనేది చాలా సందర్భాల్లో మన కుటుంబాల్లో లేదు. మన కుటుంబాల్లో డబ్బు ఉండొచ్చు, మన కుటుంబాల్లో పదవులు ఉండొచ్చు, మన కుటుంబాల్లో సమస్తమైనటువంటి ఆస్తులు ఉండవచ్చు. మరి గొప్ప గొప్ప నాయకులు కోటాను కోట్లు సంపాదించినటువంటి వ్యక్తుల దగ్గరకు వెళ్ళి మనము అడిగినప్పుడు వారు చెప్పేది ఏంటంటే, అన్నీ ఉన్నాయి కానీ నాకు సంతోషం లేదనో, సమాధానం లేదనో ఖచ్చితంగా చెబుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిల్ గేట్స్ ఒకసారి భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన టైమ్స్ అనే పేపర్ వారు ఇంటర్వ్యూ చేసినప్పుడు, అయ్యా మీరు ప్రపంచంలో గొప్ప ధనవంతుల జాబితాలో దిట్టగా ఉన్నారు కదా, ఎలా ఫీల్ అవుతారండి ఇంత ఆస్తులు కలిగినటువంటి మీరు? 18 సెకండ్లు ప్రతి సెకండ్ టర్న్ ఓవర్ అయింది. ఇంత సంపాదిస్తున్నారు కదా, అసలు మీరు ఎలా ఫీల్ అవుతారండి? మేము చాలాసార్లు అనుకుంటాం, మాకు డబ్బుంటే బాగుండు, మాకు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే పొలం ఉంటే బాగుండు, పదవి ఉంటే బాగుండు, ఈ బాధలన్నీ ఉండకపోను, హాయిగా ఉండు అని అనుకుంటాం. మీకు అన్ని ఉన్నాయి, నాకు వద్దు వద్దు అంటే వచ్చేస్తుంది డబ్బు, కావాలి కావాలని అన్వేషిస్తున్నాను, నాకు దొరకనది శాంతి, సమాధానము, సంతోషం లేవని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, షారూక్ ఖాన్ ఉన్నాడు కదా, 180 దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఆయన ఒక సినిమా తీసినప్పుడు అందరూ కూడా ఆ సినిమాకు జైలు పలికారు. ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎక్కడ చూస్తే అక్కడ పుట్టినరోజులు అవన్నీ బోల్డ్ అంత ఫ్యానిజం ఆయనకు ఉంది కదా. ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే ఆయన అన్నాడు, ఇన్ని దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషం లేదు, సమాధానం లేదు. బిడ్డలారా, ఈ సమాధానము, సంతోషము అనేది బయట నుంచి వచ్చేది కాదు, చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి వచ్చేది కాదు, అది లోపల నుంచి రావాలి. ఒక సహోదరి ప్రతిరోజు కూడా డ్యూటీకి వెళ్తోంది, వస్తోందిట, అంత బోరింగ్ గానే ఉంది, అందరినీ చూస్తోంది, పొద్దున్నే వెళ్ళిపోతుంది, బస్ ఎక్కుతోంది, డ్యూటీ చేసుకుంటుంది, ఇంటికి వచ్చేస్తుంది, పొద్దున్నే వెళ్తుంది, ఇంటికి వస్తుంది. ఇలా సంవత్సరాలుగా తన జీవితం గడుస్తోంది. సంవత్సరాలుగా జీవితం ఇలాగే ఉంది. ఏంటో ఈ జీవితం అనుకుంటేనే పొద్దున్నే లేవగానే జీవితం స్టార్ట్ అయింది అంటుంది, చేసి ఇదే జీవితం అనుకట్టుగా ఆ సాయంకాలం ముగించుకుని బ్రతుకుతోంది. ఒక రోజున ఆమె పనిచేస్తున్న ఆఫీస్ పక్కనే ఒక కొత్తగా ఒక స్టాల్ పెట్టారు, ఒక షాప్, ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది పెట్టారు. అందరూ వెళ్తున్నారు కదా, ఈమె కూడా వెళ్ళి చూసిందట. అందులో వెళ్ళి అక్కడ ఉన్నాయి టోపీలు ఉన్నాయి, చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని వస్తున్నారు, ఆ టోపీలు ట్రై చేస్తున్నారు, అద్దంలో చూసుకుంటున్నారు, టోపీలు చూసుకున్నారు, అద్దంలో చూసుకున్నారు, కొనుక్కుంటున్నారు. ఈ లోపల ఈమె కూడా వెళ్ళింది, ఒక టోపీ తీసుకుంది, ఇలా చూసుకుంది, రెండో టోపీ తీసుకుంది, అలా 2-3 టోపీల తర్వాత ఒక టోపీ పెట్టుకునేసరికి చాలా అందంగా కనిపిస్తోంది. ఈమె చాలా డిఫరెంట్ గా ఉంది ఈ ముఖం. అబ్బా ఏంటి ఇంత బాగుందని ఒక్కసారిగా ఆ ముఖంలో చిరునవ్వు కనిపించింది. నిజంగా నేనేనా ఇంత అందంగా ఉన్నాను అనుకున్నది. ఎందుకంటే ఈమె అంత అందమైన ఆమె కాదు, అందవిహీనమైన ఆమె కాదు, ఉన్నవాడి కాదు, లేనావిడి కాదు, చదువుకున్నవాడి కాదు, బాగా చదువుకోలేనావిడి కాదు. ప్రియమైన వల్ల సమానంగా ఉంటది అన్నమాట. ఎప్పుడైతే ఈ క్యాప్ పెట్టుకుందో చాలా బాగా అనిపించింది. భలే ఉందని అనుకుంటుంది. హృదయంలో నుంచి సంతృప్తి, సంతోషంతో అద్దంలో చూసుకుంటుంది, గబగబా వెళ్తోంది. వెళ్లి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్లేసరికి ఆ కౌంటర్ లో ఉన్నటువంటి ఆయన అన్నాడు, వెంటనే చూసి అన్నాడు, మేడం చాలా బాగున్నారు, మీరు అద్భుతంగా ఉన్నారు తెలుసా, మిమ్మల్ని చూసి బాగా ఉన్నారు అని అనకుండా ఉండలేకపోతున్నాను. ఎస్ సో క్యూట్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే అది అలాగా తీసుకుని డబ్బులు ఇచ్చేసి బయటకు వచ్చేస్తోంది. ఆఫీసులోకి రాగానే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ చూడగానే అన్నాడు, మేడం ఏంటి వాళ్ళ స్పెషల్ గా ఉన్నారు, ఏంటి స్పెషల్ చెప్పండి, చాలా బాగున్నారు తెలుసా అన్నారు. ఆశ్చర్యం వేసింది మీకు. ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఉన్నటువంటి కొలీగ్స్ అందరూ కూడా అదేమంటున్నారు, స్పెషల్ గా ఉన్నావేంటి, ఏంటి వాళ్ళ స్పెషల్ గా ఉన్నావు. ఈ లోపుగా ఆఫీస్ బాస్ వచ్చాడు, ఆయన కూడా చూసి ఏంటి ఇంత స్పెషల్ గా ఉన్నావు, ఇవాళ టీ తాగుదాం రన్ టీ ఆఫర్ చేశాడు. చాలా సంతోషం అనిపించింది. ఆఫీస్ అయిపోయింది, గబగబా బయలుదేరిపోయింది, ఇంటికి వచ్చేస్తోంది. ఆ రోజు బస్సు ఎక్కి చూసినప్పుడు బస్సులో కూడా చాలా మంది ఈమెనే చూస్తున్నట్టు అనిపించింది. చాలా సంతోషంగా ఉండి ఇంటికి వెళ్ళంది. కానీ తలుపు తీయగానే వాళ్ళ మమ్మీ అంటుంది, వావ్ ఏంటి ఇంత ప్రత్యేకంగా ఉన్నావు, ఏమైంది ఇంత స్పెషల్ గా ఉన్నావు అని అనేసరికి ఈ అమ్మాయి అంటుంది, ఏం లేదమ్మా, ఏదో టోపీ అలా పెట్టుకున్నానంటే అది పెట్టుకున్నా కాడి నుంచి అని. టోపీ అంటే ఏం టోపీ, టోపీ ఏంటి అంటే టోపీ లేదా అని ఎలా చూసాడు, నెత్తి మీద టోపీ లేదు. ఏమైంది టోపీ,
ఎక్కడ వదిలేశాను అని ఒక్కసారి ఆలోచించుకుంది వెనక్కి. ఎక్కడ ఆఫీస్ దగ్గర వదిలేసానా, బస్సులో వదిలేసానా, ఎక్కడ వదిలేసానంటే గుర్తొచ్చింది దీనికి. ఎక్కడ అంటే ఆ షాప్ కౌంటర్ దగ్గరే డబ్బులు ఇచ్చేసి టోపీ అక్కడ వదిలేసి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు కూర్చుని ఈమె ఆలోచన చేస్తోంది. నేను ఇప్పటి వరకు ఏమనుకుంటున్నానంటే ఈ టోపీ పెట్టుకోవటం వల్ల అందరూ నన్ను ఏమంటున్నారు, చాలా బాగున్నావు, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు, ఈ రోజు ఏంటి ఇంత ప్రత్యేకంగా ఉన్నావు అని అడుగుతున్నారు అనుకున్నాను నేను. కానీ ఈ సంతోషం, ఈ ఆనందం, ఈ అందం ఎక్కడి నుంచి వచ్చిందండి? లోపల నుంచి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోపల నుంచి వచ్చింది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి నమ్మకాలు కూడా అశాశ్వతమైనవి కావు, కానీ యేసుక్రీస్తు ఇదిగో సర్వలోకమునకు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏదయ్యా అంటే యేసుక్రీస్తునందు నమ్మకము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన్ని చావు చేస్తానన్నాడు, నీ కోసం పని చేస్తానన్నాడు, నీ కోసం సమస్తమైనటువంటి క్రియలు చేశాడు. ఈ లోకంలో శిక్షించడానికి బోల్డ్ అన్ని ఉన్నాయి. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించడానికి పోలీస్ స్టేషన్ ఉంది, జైలు ఉంది, ఇంకా కొన్ని యాంటీ క్రైమ్ బ్రాంచెస్ ఉన్నాయి, ఇంకా ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ క్షమించడానికి ఎవరు లేరు ప్రియమైన వాళ్ళు. క్షమించేటటువంటి ఒక వ్యవస్థ అనేది ఇంతవరకు ఎక్కడా లేదు, పుట్టలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను నీ కొరకు దెబ్బలు తింటాను, నేను నీ కొరకు నడుస్తాను, నేను నీ కొరకు మాట్లాడతాను, నేను నీ కొరకు ఏమైనా చేస్తాను, చివరికి నీ కొరకు ప్రాణమైనా పెడతాను అని ప్రతి జాతికి, ప్రతి వ్యక్తికి కూడా శుభవర్తమానముగా ఆయన ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో చూస్తే మరి గొల్లలైన, నక్షత్రమైన, జ్ఞానులైన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఎవరైనా గాని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని చేసినటువంటి పని ఏంటంటే ఆయన జన్మను లోకానికి చాటి చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదట ఈ పశువుల కాపరుల దగ్గరికి దేవదూత వెళ్ళినప్పుడు వాళ్ళకు వర్తమానం చెప్పినప్పుడు ఈ వర్తమానము అనామకులైనటువంటి ఈ గొల్లలు రక్షకుడు పుట్టాడని గవర్నర్కి చెప్పలేదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి హెరోదుకి చెప్పలేదు, లేకపోతే కురేని అనే ఆయనకి చెప్పలేదు, ప్రధాన యాజకునికి చెప్పలేదు. కానీ గొల్లలకు ఈ వార్త చేరింది. ఈ గొల్లలు వెంటనే అనుకుంటున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుని వెళ్లి యేసు పుట్టినటువంటి స్థలాన్ని చూసినప్పుడు దేవదూత చెప్పినట్లుగానే అక్షరాలు అక్కడ ఉంది. ఆయన చూశారు, ఆయన పొగిడారు, స్తుతించారు, ఇంటికి వచ్చారు, అనేక మందికి చెప్పారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు చెప్పినటువంటి సంగతులను చూసి అనేక మంది ఆశ్చర్యంతో ఆనందభరితులయ్యారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా నక్షత్రం కూడా చేసినటువంటి పని ఏంటంటే యేసుక్రీస్తు యొక్క జన్మను జ్ఞానులకు చాటి చెప్పింది. చివరిగా జ్ఞానులు కూడా ఏం చేశారంటే చూసి వెళ్లి ఆయనను చూచి సాంబ్రాణి, బోళము, బంగారము వీటన్నిటితో వెళ్లి ఒక గ్రేట్ వాల్యుబుల్ మెసేజ్ అక్కడ ఇచ్చారు. ఏంటంటే ఈయన బంగారము, దైవత్వంతో సాదృశ్యమైనటువంటి వాడు, బోళము, చేదు, ఈయన అనేకమైనటువంటి చేదు అనుభవాలు గుండా ప్రజల కొరకు, ప్రజల రక్షణార్థమై ఆయన అనేకమైన చేదు అనుభవాల్లోకి వెళ్తాడని బోళాన్ని ఇచ్చారు. ఇదిగో సాంబ్రాణి, తను చనిపోతూ, తను బలైపోతూ అనేక మంది జీవితాల్లో సంతోషాన్ని ఆఘ్రాణించడానికి కావాల్సిన సువాసనని ఇస్తాడని సాంబ్రాణిని ఆయనకు అప్పగించారు, కానుకగా ఇచ్చారు. ప్రియమైన వాళ్ళు, వీళ్ళందరూ చేసేటటువంటి పని ఒకే ఒకటి ఏంటంటే ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానము, దీనిని మనం సర్వలోకానికి ప్రకటించాలి, దీన్ని చేర్చాలి. ఎవరైతే అధైర్యంగా ఉన్నారు, ఎవరైతే భయంగా ఉన్నారు, ఎవరైతే సంతోషం లేకుండా ఉన్నారు, వాళ్ళందరికీ శుభవార్త, వాళ్ళందరికీ శుభవార్త. ఈ రోజున చాలా మందికి సంతోషం లేకపోవడానికి గల కారణం ఏంటంటే భయం. ఏదో భయం, ఏ భయమైనా సరే చివరికి ఏంటంటే ఏమైపోతామో అనే భయమే. రాత్రి వెళ్ళామనుకో బయటికి భయం, ఎందుకంటే ఏమైపోతావో అని. బస్సు ఎక్కేవనుకో భయం, ఫ్లైట్ ఎక్కితే భయం, పాముని చూస్తే భయం, దేన్ని చూసినా భయం భయం భయం. ఎందుకయ్యా అంటే ఏదో ఒకటి అయిపోతాం అనే భయం. ప్రియమైన వాళ్ళు, కొంతమందికి మరీ విచిత్రమైనటువంటి భయాలు ఉంటాయి. నా దగ్గరికి ఒక ఆమె వచ్చింది, అయ్యా ఊరందరూ ఇల్లు కట్టుకున్నారండి, మేము ఇల్లు కట్టుకున్నామండి. మంచిదే కదా. ఊరందరూ బాత్రూమ్లు కట్టుకున్నామండి, మేము బాత్రూములు కట్టుకున్నామండి. ఇంకా మంచిదమ్మా. ఊరందరూ టాయిలెట్ ఉత్తరాన్ని కూర్చుంటున్నారండి, మా ఎదవ చచ్చినోడు తూర్పు కట్టాడండి, అది అప్పటి నుంచి కట్టుకుందండి, మాకు శని దైత్రం అంట మొదలెట్టింది. చూసారా ఈ భయం ఎందుకంట? నా యందు విశ్వాసం ఉంచితే
నేను తిరిగి లేచినట్లు నీవు కూడా లేస్తావనే నిరీక్షణనిచ్చినటువంటి ఏకైకమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయ, హల్లెలూయ. కనుక బిడ్డలారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఏ భయము నీకు ఉండదు ఉండదు ఉండదు. ఆయన చెప్తున్నాడు, ఆయన జన్మ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఈ వార్త అందరికీ చేరాలి, ఈ వార్త అందరి హృదయాల్లోకి చేరాలి. అందరి హృదయాల్లో యేసుక్రీస్తు జన్మ మారు మ్రోగాలి. యేసుక్రీస్తు నా కొరకు పుట్టాడు, నా కొరకు బ్రతికాడు, నా కొరకు చనిపోయాడు అని మనం నమ్మకాన్ని కలిగి ఉండాలి. మిమ్మల్ని అందరిలో ప్రశ్న అడుగుతాను, యేసుక్రీస్తు చనిపోయాడా, చంపేశారా? యేసుక్రీస్తు చనిపోయాడా, చంపేశాడా? చంపేశారా? చనిపోయాడా? చనిపోయాడండి. బాబు మేమేం చంపడం, మేము చంపం అంటే చంపేయండి వచ్చాడా ఆయన?